అయితే సిలువలో పలికిన 7వ మాటల్లో నాకు 5వ మాట వచ్చింది చెప్పడానికి. ఈ మాట చెప్పే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుల మానవుడా మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి ప్రభు. నాయన ఈ సిలువలో పలికిన 7వ మాటలో తండ్రి నాకు 5వ మాట చెప్పుటకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో తండ్రి, నేను చెప్పుచుండగా మీరే నాతో మాట్లాడి ధైర్యము సహాయం దయచేయమని తండ్రి, సహాయం దయచేయమని యేసయ్య నామములో అడిగి పెడుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. యోహాను 19వ అధ్యాయము 28వ వచనం. అయితే యేసు ప్రభు వారు 5వ మాటగా మనకు చెప్పుచున్నది ఏంటండి? నేను దప్పుకొనుచున్నానని చెప్తున్నారు. దప్పుకొనుచున్నాను, లేఖనము నెరవేరినట్లు నేను దప్పుకొనుచున్నానని చెప్తున్నారు. లేఖనం నెరవేరినట్లు అంటే ఏంటి? నేను దప్పుకొనుచున్నానంటే ఏంటి? అయితే లేఖనం నెరవేర్పు కోసం మొదటిగా తెలుసుకుందాం. ఆయన కన్ను మూసేలోపు జరిగిన అద్భుత విషయమే ఈ లేఖనం నెరవేర్పు అంటే. ఆయన లేఖనంలో వ్రాయబడినవన్నీ ఆయన చనిపోకముందే జరగాలని యేసుక్రీస్తు వారు సిలువలో ఈ మాట పలికారంట. అయితే ఈ 33.5 సంవత్సరం గల ఈ చిన్న జీవితంలో యేసు ప్రభు వారు మన కొరకు, మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించారు. అయితే ఈ చిన్న వయసులో యేసుక్రీస్తు గురించి రాసిన లేఖనాలన్నీ నెరవేరుస్తున్నారు. అవి కూడా చూద్దాం. 1 తిమోతి 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునికి వచ్చాడు. పాపులు అంటే ఎవరండి? పాపులు అంటే మనమే. మన పాపాల నిమిత్తమే కదా ఆయన సిలువలో మరణించాడు. ఈ మాట కూడా లేఖనంలో ఉంది. అది నెరవేరింది కదా. ఈ లేఖనంలో మొదటి నెరవేరింది ఇది. రెండవదిగా అసలు లేఖనాల్లో ప్రభు మన గురించి వ్రాయబడిందా, ఆయన గురించి వ్రాయబడిందా? మన గురించి వ్రాయబడిందిలో ఎఫెసీ 1వ అధ్యాయము 6వ వచనం, 4వ లైన్లో ఉంటుంది. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకునేది. మనము ఆయన ఎదుట ఎలా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు? పరిశుద్ధులుగాను నిర్దోషులుగా ఉండాలని కోరుకుంటున్నారు. మనం పుట్టింది, మన బ్రతికినంత కాలం, మన జీవితకాలం అంతయు కూడా మనం పరిశుద్ధులుగా ఉండాలని దేవుని కోరుకుంటున్నారు. జగత్ పునాది వేయబడక మునిపే అంటే మనం తల్లి గర్భంలో రూపాంతరం చెందక మునిపే ఆయన ప్రేమ చేత మనల్ని రక్షించాడంట. ఇది కూడా ఒక లేఖన నెరవేర్పు. ఇది కూడా జరిగింది. అయితే మన అన్ని విషయాల్లో గమనించినట్లయితే మనం ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇప్పుడు జరిగే దాంట్లో మనం పరిశుద్ధంగా ఉంటున్నామా? అన్ని విషయాల్లోనూ మనం పరిశుద్ధంగా ఉంటున్నామా లేదా? అది మనమే పరీక్షించుకోవాలి. హెబ్రీ 12వ అధ్యాయం 14వ వచనం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. పరిశుద్ధత అంటే పరిశుద్ధత దేనికి ఉండాలి? పరిశుద్ధత దేనికి ఉండాలి? మన హృదయానికి ఉండాలి. మన హృదయానికి పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా? యేసుప్రభు వారు మనల్ని అడుగుతున్నారు, మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటున్నామా? అయితే మన కొరకు, మన హృదయం కొరకు యేసుప్రభు వారు మాటలను చూస్తే మార్కు 27:21-23 వరకు. అధ్యాయం 21-23 వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి
జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి లోపల నుండియే బయలు వెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. చెప్పాను. ఈ వచనంలో ఉన్నవన్నీ మనలో ఉన్నాయో లేదో మనం పరీక్షించుకోవాలి. పరిశుద్ధత లేకుండా పరలోకం ఎవరు వెళ్ళరు, చూడలేరు. అయితే లేఖనం గురించి మనకి ఇంత చెప్తుంది కదా, కన్ను మూసేలోపు మనం ఇవన్నీ చేయగలమంటారా? చేయగలమా? అది మనమే పరీక్షించుకోవాలి. రెండవదిగా నేను దప్పుకొనిచున్నానని యేసుప్రభు వారు పలికారు. ఆయనకి ఏ దాహం ఉందండి? ఆయనకి ఏ దాహం ఉంది? ఆత్మల కొరకు దాహం ఉంది. అయితే ఆనాడు సమరయ స్త్రీకి జీవజలపు ఊటలు ఇచ్చి ఎన్నడూ నీరు దప్పుకొనమని వాగ్దానం చేసేది. అటువంటి ప్రభు వారికి ఆ సిలువలో దప్పిక కలుగుతుంది. అయితే అది శారీరక దప్పిక లేదా ఆత్మీయ దప్పిక? ఆత్మీయ దప్పిక. సమరయ స్త్రీతో ఎందుకు పలికారంటే యూదులు మాత్రమే కాక సమరయులు కూడా రక్షించబడాలని సమరయ స్త్రీకి యేసుప్రభు వారు ఆ మాట పలికారు. అయితే యేసుప్రభు వారు మన కొరకు ఎన్నో బాధలను పొందారు, హింసలు తట్టుకున్నారు, రక్తాన్ని కార్చారు, దెబ్బలు తిన్నారు. ఇన్ని తట్టుకున్న ఈయనకి దాహం తట్టుకోవడం పెద్ద లెక్క కాదు. మరి ఎందుకు సిలువలో ఆ మాట పలికారు? ఆయన ఆత్మానుసారంగా దప్పుకుంటున్నారు కాబట్టి. ఈ లోకంలో అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మలను రక్షించడానికే ఆయన దప్పుకొనిచున్నానని సిలువలో పలికారు. పాపం నుండి విడుదల పొందక పాపంలో పడిపోయి అపవాదికి లొంగిపోయి అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ ఆత్మల్ని రక్షించడం అంటే మరణ మార్గంలోనికి కాకుండా జీవ మార్గంలోకి తీసుకువెళ్ళడమే ఆయనకున్న దాహం అంట. అందులో ఆయన దప్పుకొనిచున్నానని సిలువలో పలికారు. మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఆయనకి ఇంకా ఆ దాహం తీరలేదు. ఎందుకంటే ఇప్పటికీ ఎన్నో ఆత్మలు లోకంలోనే నశించిపోతున్నాయి. అందువల్ల ఆయనకి ఇంకా దాహం తీరలేదంట. అయితే దప్పుకొని యేసుప్రభు వారికి చిరకనిచ్చారంట. కీర్తనలు 69 అధ్యాయం 21 వచ్చిన. దప్పుకొని యేసుప్రభు వారికి చేదు చెరకనిచ్చారంట. మరి ఆయన దాహాన్ని మనం తీర్చగలుగుతామా? ఎలా తీర్చాలి ఆయన దాహాన్ని? మన మంచితనాన్ని, మన నీతి ప్రవర్తన, మన భక్తితోనూ మన పరిశుద్ధతతోనూ నశించిపోతున్న ఆత్మల పట్ల మనకున్న పశ్చాత్తాపంతోనే ఆయన దాహాన్ని మనం తీర్చగలమండి. ఇప్పుడు ఆయన దాహం ఇవన్నీ చేయడం వల్ల ఆయన దాహం తీరుతుంది. మరి ఆయన దాహాన్ని మనం తీర్చగలుగుతున్నామా? లేదు. ఎందుకంటే మనం ఇంకా పాపంలోనే ఉండిపోయాం. ఆ రోజు యేసుప్రభు వారికి దాహం అయితే నీరు ఇవ్వనందుకు వారు ద్రోహులయ్యారు. మరి మనమేమవుతాం? మనము ద్రోహులమే కదా. ఆయన చెప్పిన మాట మనం వెంబడిస్తున్నామా? ఇంకా పాపంలోనే ఉండిపోతున్నాం. మరి ఏం చేస్తే అవుతుందంట? మనం ఏం చేస్తే పరిశుద్ధులుగా మారుతాం? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఎలా మారుతాం? ఈ బైబిల్లో వింటున్న మాటలను బట్టి మనం ఆయన దాహం తీర్చాలని మనకుంది. అది మనం తీర్చాలి. ఆత్మీయ దాహాన్ని మనం కూడా కలిగి ఉండాలి. నశించిపోతున్న ఆత్మల్ని మనము వెతికి రక్షించి యేసుప్రభు వారి దగ్గరికి తీసుకుని రావాలి. అంటే సువార్త చేయాలి. తెలియని వారికి మన ప్రభువు కొరకు తెలియపరిచి సన్నిధికి తీసుకుని వచ్చి వారు మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్న తర్వాత మనకి ఆత్మలు రక్షించాలనే ఆశను కలిగి ఉందని మనం అనుకుంటాం. అలా ఉంటే ఆయన సిలువలో పడిన దాహాన్ని మనం తీర్చగలిగిన వారు అవుతాం. అలా ఉంటే మనం ఏం చేయాలండి? పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, మంచి పనులు చేసేవారిగాను, భక్తి పరులుగాను, మంచి ప్రవర్తనతోను, పరిశుద్ధంగాను, నశించిపోతున్న ఆత్మల పట్ల మనకున్న దాహాన్ని బట్టి వాళ్ళని మార్చాలనే మనకు ఉద్దేశం ఉంటే మనం కూడా ఆయన దాహాన్ని తీర్చగలుగుతాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. నేను ఏమైనా తప్పు చెప్పుంటే నన్ను క్షమించాను.